ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకాల అమలుకు కుంటి సాకులు చెబుతున్నారని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కావలిలో తన నివాసంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 4కి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుందన్నారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారన్నారు. 4వ తేదీన వైసీపీ వెన్నుపోటు దినంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తమ నిరసన కార్యక్రమానికి కావలి పోలీసుల అనుమతి కోరినా ఇవ్వలేదన్నారు. మంగళవారం టీడీపీ నాయకులు వైసీపీ విధ్వంసం అంటూ కావలిలో కార్యక్రమం చేస్తున్నారని, వారి ఆరోపణలకు బదులిచ్చేందుకు సిద్ధంగా ఉంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 4వ తేదీ అంటే పోయిన సంవత్సరం అదే తేదీన మన ఎలక్షన్ రిజల్ట్ కూడా రావడం జరిగింది. అంటే ప్రజల తీర్పు వచ్చి కరెక్ట్గా 1 year అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అని, సూపర్ 7 అని, ఇంకా ఏవేవో వాగ్దానాలు చేయటం, వాటన్నిటినీ కూడా నెరవేర్చకుండా రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలని ముఖ్యంగా మోసం చేశాడో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనివి కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరిస్తే, అంటే ఈ విధంగా వారు కారణాలు కుంటి సాకు చెప్పుతూ మోసం చేసింది. కాబట్టి 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతటా కూడా పిలుపుకోవడం జరిగింది మా నాయకులు. ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా, అంటే ప్రజలకి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు కాబట్టి, వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా జరపాలని చెప్పి మా నాయకుడు నిర్ణయించి రాష్ట్రమంతటా కూడా నిరసనలు తెలియజేయాలని చెప్పడం జరిగింది. అందుకే మేమంతా కూడా పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త అందరూ కూడా బయటికి రావాలి. ఈ కార్యక్రమంలో మన నిరసనని తెలియజేయాలి. ముఖ్యంగా ఎవరైతే మోసపోయారో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కూడా నేను మనసాగా కోరుతున్నాను. తెలుగుదేశంకు సంబంధించిన నాయకులు కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తామని చెప్పున్నారు. మీటింగ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. తప్పకుండా అది అయినాక వారు అడిగే దేనికైనా మేము రిటర్న్ చెప్పేదానికి, దానికి ఆన్సర్ చెప్పేదానికి సన్నద్ధంగా ఉంటాం. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకులతోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, skating, archery, karate, yoga, hostel facility, good faculty. Himalayans Vidya Vihar School, day scholars and residential school. Admissions jaruguchunnvi. Play class to 10th class. Maipadu Road, Navalakulatota, Nelluru. Hi Nilor, please subscribe to N3 TV.